హాయ్ అండి. ఈరోజు నేను కాజు పన్నీర్ మసాలా చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగానే పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను. కాజును కూడా ఇలా హాఫ్ చేసి పెట్టుకున్నాను. ముందుగా వచ్చేసి ఇలా ఒక ఎర్రగడ్డని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఎల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి గరం మసాలాస్, ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్, శుభ్రంగా కడిగి ఇలా కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఎర్రగడ్డలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు కాజు వచ్చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నీళ్ళు వేయడానికి క్రీమ్ అండి ఇది. ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ 2 టమాటాలను కట్ చేసి జార్లో వేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీకి పట్టేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టాను. ఆ ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ఇందులో నేను 2 స్పూన్ల నెయ్యిని వేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. గరం మసాలా వేసేసాను. ఇప్పుడు నేను ఇందులో ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను వేసేస్తాను. వేసి కొద్దిసేపు వేపుకొని తర్వాత చూపిస్తాను. ఇలా కొద్దిగా వేగించుకున్న తర్వాత ఇందులో నేను అల్లం పేస్ట్ను వేసేసాను. టమాటా పేస్ట్ను కూడా వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాజు, బాదం, ఎర్రగడ్డ పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇది బాగా కొద్దిగా సేపు ఒక 5 మినిట్స్ వరకు ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇందులో రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఇందులో పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. రుచికి సరిపడ్డ కారం, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పన్నీరు, కాజును వేసి ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఇందులో క్రీమ్ వేసేస్తున్నాను. నా దగ్గర 2 ఐటమ్స్ లేవండి. ఒకటి కస్తూరి మేతి, 2 బటర్. ఆ 2 వేసింటే ఇంకా టేస్ట్ ఉంటుండే. నేను కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ని ఆఫ్ చేస్తే మన కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మన కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది. ఇది చపాతీకైనా అన్నానికైనా చాలా బాగుంటుందండి.